హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శాంసంగ్ ట్యాబ్ డిస్ప్లే ఎలా చేంజ్ చేయాలో ఒకసారి ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేయండి. సిమ్ సాకెట్ ఓపెన్ చేసి తీసేయండి. హీట్ గన్తో హీట్ ఇవ్వండి చుట్టూను. వీడియోలో చూపించినట్టుగా చక్కగా జాగ్రత్తగా గ్లూ రిమూవర్ వాడుతూ దాన్ని తొలగించండి. గ్లూ రిమూవర్ వేస్తే వేగంగా వచ్చేస్తుంది. తర్వాత డిస్ప్లే తీసిన తర్వాత ఆ స్ట్రిప్కి ఐరన్ ప్లేట్ ఒకటి ఉంది కదా, అది తొలగించండి. బోల్ట్స్ తీసి చిన్న స్క్రూలు తీసి తొలగించండి. వీడియోలో చూపించినట్టుగా చాలా జాగ్రత్తగా తీసి ఫస్ట్ బ్యాటరీ కనెక్షను తప్పించండి. ఓకే, బ్యాటరీ కనెక్షన్ తీసిన తర్వాత ఇప్పుడు డిస్ప్లే కనెక్షను తీసివేయండి. కొత్త డిస్ప్లే తెచ్చుకొని ఒకసారి కనెక్ట్ చేసి టచ్ వర్కింగ్ అవుతుందో లేదో చెక్ చేయండి. అప్పుడు గ్లూ వేసి అతికించండి. టచ్ వర్కింగ్ అవుతుందని కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ అలా స్టార్టింగ్లోనే స్ట్రిప్ అటువైపు ఇటువైపున స్క్రూలు బిగించండి. ఇప్పుడు గమ్ వేయండి. చుట్టూ గమ్మేసి చూసుకోండి. అలా గమ్ వేసినప్పుడు స్పీకర్ దగ్గర కొద్ది గ్యాప్ వదిలేయండి, వేయవసరం లేదు. అలాగే సెన్సార్ కూడా ఉంటుంది, సెన్సార్ కూడా తగలకుండా చూసుకోండి. సెన్సార్కి తగిలిలా డిస్ప్లే బ్లాక్ అయిపోతుంది కదా. చుట్టూ గమ్ వేసేయండి వీడియోలో చూపించినట్టు. సేమ్ మన మొబైల్ డిస్ప్లే ఎలా చేస్తాం అదే విధంగా. ఓకే, టచ్ వర్కింగ్ అవుతుందో లేదో చెక్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఏంటంటే ఒక మినిమం 15 నిమిషాలు రబ్బర్లో పెట్టండి. ఎక్కువగా వద్దు, మినిమం ఒక 4 ఇలా పెట్టండి. ఓకే, రబ్బర్లను రిమూవ్ చేసి గ్లూ కూడా కొద్దిగా క్లీన్ చేసిన తర్వాత టచ్ వర్కింగ్ అవుతుందో లేదో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్